ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్ద శేష వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో భక్తజన సంద్రంగా స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. నారాయణవనంలో ఆది దంపతులకు నంది వాహన సేవ. ఇస్కాన్ కమల మందిరంలో ఘనంగా రాధాష్టమి వేడుకలు. తిరుపతి ఎస్పీఎఫ్ కార్యాలయంలో రాధా గోవిందులకు అభిషేకం. ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. గణనాథుడి సేవలో తరించిన భక్తులు. పెద్దశేష వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడు దివ్యంగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ సత్య ప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పెద్దశేష వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్పశోభిత మాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిందంటే శ్రీ జై గణేశ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెద్దశేష వాహనంపై ఆశీలను గావించి కాణిపాకం క్షేత్ర వీధులలో వాహన సేవను నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష కైంకర్యాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలోని కపిలతీర్థం వద్ద టీటీడీ నూతనంగా పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ నూతన కార్యక్రమం అమలులోకి రానుంది. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలో ప్రతి సోమవారం ప్రదోష సమయంలో సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య కపిలతీర్థం పుష్కరిణి హారతి కార్యక్రమం ఘనంగా జరగనుంది. తిరుపతి జిల్లా నారాయణవనంలోని మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజైన ఆదివారం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ వేడుకగా జరిగింది. మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరుల ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణలతో నంది వాహనంపై వెంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆది దంపతులకు నంది వాహన సేవ చూడ చక్కగా సాగింది. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థానంకు టాటా మోటార్స్ తిరుపతిలోని వరలక్ష్మి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మినీ వ్యాన్ను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు మేనేజింగ్ డైరెక్టర్ రాంప్రసాద్, డైరెక్టర్ ప్రదీప్ తదితరులు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా
5,06,000 రూపాయల విలువ చేసే ఈ నూతన వాహనానికి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనానికి సంబంధించిన తాళాలను శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. చిత్తూరు నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో భక్తులు గణనాథులను దర్శించుకుని భక్తి తన్మయత్వంతో పులకిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని డిఐ రోడ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంచ వినాయకుల మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో సుందరంగా అలంకరించిన విశాల మండపంలో పంచగణనాథులు మూషిక మర్దన గణపతి, క్షిప్ర గణపతి, నంది గణపతి, లంబోధర గణపతి, కృష్ణ గణపతిగా కొలువుతీరి భక్తులను కటాక్షిస్తున్నారు. కేరళ చండీవాద్యం, పలు రకాల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు పంచ వినాయకులను దర్శించుకుంటున్నారు. ఓం గం గణపతయే నమో నమః. 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 తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాదేవి, రాధారాధే గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. ఆదివారం భాద్రపద మాసం అష్టమి తిథిని పురస్కరించుకుని ఇస్కాన్లోని శ్రీ రాధా గోవింద మందిరంలో రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధాష్టమి వేడుకలను శ్రద్ధ భక్తులతో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ ప్రేమను మధురాతి మధురంగా తెలియజేసే గొప్ప అవతార విశేషంగా మనకు పురాణాలలో శ్రీ రాధాదేవి ప్రస్తావన కనిపిస్తుంది. రాధాదేవిని, శ్రీకృష్ణను శక్తిగా మన పురాణాలు శ్లాఘించాయి. పరమ భక్తికి తార్కాణంగా పేర్కొనే రాధాదేవిని భాద్రపద మాసం అష్టమి తిథి రోజు ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరాన్ని పలు రకాల వర్ణమయ సుగంధ పుష్పమాలికలతో ప్రకృతి నందనవనం తలపించేలా సుందరంగా అలంకరించారు. ఇస్కాన్లోని రాధా గోవిందుల సమేత అష్టగోపికలను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం భక్తుల కృష్ణ భజనలు, మిన్నంటే రాధా గోవింద నామస్మరణల నడుమ రాధా గోవిందులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను, ఆపై పుష్పాలతో పుష్పాభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు. తిరుపతి వాసులు, శ్రీకృష్ణ భక్తులు అధిక సంఖ్యలో రాధాష్టమి వేడుకల్లో పాల్గొని రాధా గోవిందుల మంగళకర ఆశీస్సులను పొందారు. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. అందాల శ్రీ కరుడా శ్రీహరి, అందాల శ్రీ కరుణా శ్రీహరి, భక్త జన ప్రియ కన్నా శ్రీహరి, భాగవత ప్రియ కన్నా శ్రీహరి, ఆనంద రూప శ్రీహరి, కళ్యాణ రూప శ్రీహరి, మదన మోహన శ్రీహరి, కలహనాశన శ్రీహరి. చరణారవిందము నమ్మి శరణం కాపాడంటి మీ కరుణాల వాల స్వామి. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. భజ గోవిందం స్వామి భజ గోవిందం, గోవింద పాద భజనం నిత్యానందం. గోవింద హరి జయ శౌరి, గోవింద హరి జయ శౌరి, భవభయనాశనా శౌరి. భవభయనాశన శౌరి, గోవింద హరి జయ శౌరి, భవభయనాశనా శౌరి. గోవింద
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ రాధాగోవింద ఆశ్రమంలో రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ప్రాంగణంలోని రాధాగోవిందుల సుందర మూర్తులకు ముందుగా ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం పలు రకాల వర్ణ శోభిత సుగంధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు మహాపుష్పాభిషేకోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. ఆపై రాధాగోవిందులకు పలు రకాల మధుర పదార్థాలను నివేదించి మంగళహారతులు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు హరే కృష్ణ భజనలు, కృష్ణ మధుర గీతాలను ఆలపిస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. శ్రీకాకుళంలోని సుప్రసిద్ధ శ్రీ విజయ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి మహాపుష్పార్చన, పుష్పాభిషేక క్రతువులను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహిక సంకల్ప పూజలలో పాల్గొన్నారు. ఆపై అర్చకులు వేదమంత్రోచ్చారణలు, గణపతి సహస్రనామార్చన యుక్తంగా స్వామివారికి వివిధ రకాల సుగంధ పుష్పాలతో మహాపుష్పార్చన, పుష్పాభిషేకాదులను మహత్తరంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక చిత్తూరు నగరం గణనాథుడి దివ్యాశీస్సులతో దివ్యంగా ప్రకాశించింది. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు స్వామివారు లక్ష్మీ గణపతి రూపంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. అర్చకులు సర్వశోభితంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని అలంకరించి ప్రత్యేక వాహనంపై వెంచేపు చేశారు. ఆ తర్వాత మేళతాళాలు, భక్తుల జయ జయ శ్రీ గణేశ నామస్మరణల నడుమ నగర వీధులలో స్వామివారికి ఊరేగింపు కోలాహలంగా సాగింది. సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండపై నిలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై ఆశీనులు గావించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల జయ నృసింహ నామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అందించే సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలను కెనడా దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలికి కెనడా ప్రధాని రాసిన లేఖ అందింది.
అలాగే కెనడాలోని ఒట్టవా నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఇటీవల యాదగిరిగుట్ట ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణం గురించి ఆ దేశ ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతను ఆయన ప్రశంసించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని సుందర మూర్తులను నవరత్న ఖచిత స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకార భూషితులను గావించిన అర్చకులు ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి హారతులు సమర్పించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తులు శ్రద్ధాభక్తులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఏలూరు పవర్పేటలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో శత విజయ గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సహస్ర కలువలతో అర్చనాది కైంకర్యాలను వేడుకగా జరిపారు. స్వామివారి మూలమూర్తిని, ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చిన అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామివారిని పూజిస్తూ సహస్ర కలువ పూలతో విశేషంగా ఆరాధించారు. భక్తులు విఘ్నేశ్వరుడికి నిర్వహించిన తామర పువ్వుల ఆరాధనలో పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన జై శ్రీ గణేశ ఆలయం జయ జయ గణనాథ నామస్మరణలతో మారుమ్రోగింది. స్వామివారికి గణపతి నవరాత్రులను పురస్కరించుకుని విశేష ఆరాధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం ప్రత్యేకంగా నారికేళాలతో అలంకరణలు చేశారు. నారికేళ గణపతిగా కొలువైన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి మహానీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఉత్సవ మూర్తికి భక్తులు సంకల్పపూర్వకంగా తైలాభిషేకాలను నిర్వహించారు. అలాగే గర్భాలయంలోని గురు స్వరూపులు త్రిమూర్త్యాత్మకులు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో తైలాభిషేకాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతపురం జెడ్పీ కార్యాలయం రోడ్డులోని శ్రీ విజయ గణపతి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారిని వర్ణమయ సుగంధ భరిత గజపుష్ప మాలలతో దివ్యంగా అలంకరించి విశేషంగా ఆరాధనతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారిని
త్రికరణ శుద్ధిగా ఆరాధించి శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సహస్రమోదక గణపతి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమక్రతువులో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని శ్రీ వినాయక మండపంలో గణపతి నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండపంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి అర్చకులు మహాసంకల్ప పూజలతో లోక కళ్యాణార్థం అష్టోత్తర శతనామార్చన సహిత పుష్పార్చన నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పుష్పాలతో సామూహిక ఆరాధనతో సేవించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో దూర్వాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. ఏటా భాద్రపద మాసంలో వినాయక చవితి అనంతరం వచ్చే అష్టమి తిథి రోజు పార్వతీదేవి గణపతికి తొలిసారి గరికను సమర్పించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దూర్వాష్టమి జరుపుతారు. ఈ సందర్భంగా ముందుగా పీఠం ఆవరణలో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణనాథుడి రంగవల్లులను గరికతో తీర్చిదిద్ది పూజలు జరిపారు. ఆపై పీఠం ఆవరణలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో 1,00,000 గరికార్చన జరిపారు. భక్తులు గరికార్చనలో గణపతిని సేవించి స్వామివారి మెండైన ఆశీస్సులు నిండుగా పొందారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. ముత్యాలహారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాలహారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను. చిత్తూరులోని విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ ఆరాధన ఘనంగా జరిగింది. భాద్రపద మాసం అష్టమి సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవుని సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం భైరవ అష్టక పఠనాథులతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారికి కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి అర్చనలను నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి పంచమహా నీరాజ సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మహానంది కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండపంలో ప్రతిష్ఠించి పూజించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ముందుగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి ఉద్వాసన పలికారు. ఆపై మేళతాళాలు, భక్తుల జయ జయ శ్రీ గణేశ నామస్మరణల నడుమ స్వామివారిని ప్రత్యేక వాహనంపై ఆశీలను గావించి నిమజ్జనోత్సవానికి తీసుకువెళ్లారు. కడప నగరంలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి మంత్రంతో పరిమళించింది. భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు గణపతి ఆరాధన జరిపారు. ఆపై ప్రసన్న విశ్వేశ్వరుడికి సంకల్ప పూజలతో పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండ
ఖడ్గమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. గణపతి బప్ప మోరియా నామస్మరణలతో తిరుపతి మహానగరం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. తిరుపతి పట్టణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మండపాలలో పూజలందుకున్న ఏకదంతుడి విశేష మూర్తులను ఆబాల గోపాలం సందడి వాతావరణం ఊరేగింపులతో నిమజ్జనానికి తరలించారు. తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, పోలీస్ శాఖ, మున్సిపల్ సిబ్బంది తదితరులు విస్తృతంగా ఏర్పాట్లను చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం ఆశాంతం ఆహ్లాదకరంగా సాగేలా కృషి చేశారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 70,310 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,866 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.